కుటుంబ సభ్యులు కరీంనగర్ మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. కరీంనగర్ కు బీఆర్ఎస్ కు పేగుబంధం. మొట్టమొదటి గర్జన మన ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలోనే ప్రారంభమైంది. ఆనాడు ఉద్యమం ప్రారంభమైంది. తొలి బహిరంగ సభకు వేదిక కరీంనగరే. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష కు అలుగునూరు చౌరస్తాలో కేసీఆర్ ను అరెస్ట్ చేసి మలిదశ ఉద్యమం ఉధృతం కావడానికి కూడా కరీంనగరే వేదిక. తొలి జిల్లా పరిషత్ చైర్మన్ 2 జిల్లాలకు గెలిచినాం, నిజామాబాద్, కరీంనగర్. తొలి జిల్లా పరిషత్ చైర్మన్ ను గెలిపించి బీఆర్ఎస్ జెండాను ఆశీర్వదించిన గడ్డ మన కరీంనగర్ గడ్డ. సో కరీంనగర్ అంటే కేసీఆర్ గారికి ఎంతో అభిమానం. ఉద్యమంలో కూడా కేసీఆర్ గారు 2 సార్లు ఎంపీగా రాజీనామా చేస్తే గుండెల్లో పెట్టుకుని కేసీఆర్ ను గెలిపించిన గడ్డ కూడా ఈ కరీంనగర్ గడ్డ. ఆ రోజు కేంద్ర మంత్రిగా కేసీఆర్ గారు 2 పనులు శాంక్షన్ చేయించారు యూపీఏలో. హైదరాబాద్ కరీంనగర్ రైల్వే లైన్ ఒకటి, కరీంనగర్ జిల్లాకు ఇంటింటికి మంచినీళ్లు అందించేటువంటి త్రాగునీటి పథకం ఒకటి. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడున్న ప్రభుత్వం ఆ రైల్వే లైన్ ను తొక్కుపెట్టింది, మంచినీళ్ల పథకాన్ని తొక్కిపెట్టింది. మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేయగానే కరీంనగర్ కే కాదు రాష్ట్రానికే త్రాగునీరు అందించే మిషన్ భగీరథను తెచ్చారు. పెండింగ్ లో పెట్టిన రైల్వే లైన్ ను రన్నింగ్ లైన్ గా మారిస్తే ఇప్పుడు సిరిసిల్ల దాకా వచ్చింది రైలు. ఒక ఏడాది వరకు హైదరాబాద్ కరీంనగర్ రైల్వే లైన్ కూడా రాబోతా ఉంది. అంటే ఆనాటి జ్ఞాపకాలు నాకు గుర్తొస్తా ఉన్నాయి. నిజంగా కరీంనగర్ లో ఎన్ని ఉద్యమాలు, ఎన్ని పోరాటాలు, సకల జనుల సమ్మె, మీటింగులు, ఉద్యోగుల గర్జనలు, ఎన్నెన్నో కార్యక్రమాలు జరిగినాయి. అందుకే ఇవాళ కరీంనగర్ అంటే కేసీఆర్ గారికి ఎంతో మమకారం, ఆయనకెంతో ప్రేమ కరీంనగర్ అంటే. మళ్లీ ఈరోజు ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా ఫెయిల్ అయిందో, కాంగ్రెస్ ఈరోజు ఏ రకంగా ఈ రాష్ట్రానికి నష్టం చేస్తుందో మనందరికి కూడా అర్థమైతా ఉంది. అంటే 3 భాగాలు చెప్పమన్నాడు మా కమలాకర్ గారు. 1 ఎస్ఐఆర్, 2 మన మానే డ్యామ్ లో నీళ్లు లేక, వరద కాలువకి నీళ్లు లేక బోసిపోయింది, దాని గురించి మాట్లాడమన్నాడు. 3వది జనరల్ రాజకీయం మాట్లాడాలి. సో 3 అంశాలు కూడా మాట్లాడుకుందాం. సరే, మొదటిదిగా నిన్న రేవంత్ రెడ్డి స్పీచ్ మీరు ఎవరైనా టీవీలో చూసిందో లేదో నాకు తెలియదు. అది చూసిన వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది ఏంటంటే రేవంత్ రెడ్డి తనకు తానే ఒప్పుకున్నాడు వచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అని. నిన్న ఆయన మాట్లాడుకుంటూ మొదట్లో ఏమన్నాడు, 2034 దాకా నేనే ముఖ్యమంత్రి అన్నాడు. మళ్ళా గెలిచేది నేనే అన్నాడు. ఆ తర్వాత బీఆర్ఎస్ ను మొలకెత్తనీయ అని మాట్లాడిండు. బట్ నిన్నేం మాట్లాడిండో మీరు చూసిందో లేదో. ఏమన్నా అధికారం పర్మనెంటా? ఎన్టీ రామారావు పోయిండు, రాజశేఖర్ రెడ్డి పోయిండు, ఇందిరాగాంధీ పోయింది, నేను కూడా పోతా. అధికారం నాకు పర్మనెంట్ కాదు అని మాట్లాడిండు. ఇంకో మాట అన్నాడు, ఏ కేసీఆర్ మళ్ళా గెలిచినా కూడా ఏం చెయ్యడు అంటుండు. అంటే అసలు మొలకెత్తని అన్నోనివి, 34 దాకా నేనే అన్నోనివి, కేసీఆర్ గెలిచినా ఏం చెయ్యడు అనేదాకా వచ్చినవంటే నీ ఓటమి నీకు బాగా మనసున పట్టింది. బీఆర్ఎస్ సచ్చిన పామన్నావు కదా, బీఆర్ఎస్ శ్మశాన వాటికకు పోయిందన్నావు కదా, బీఆర్ఎస్ ఫామ్ హౌస్ కు పోయిందన్న నువ్వు ఇవాళ బీఆర్ఎస్ గెలిచినా ఏం కాదు, అధికారం శాశ్వతం కాదు అని మాట్లాడుతున్న వెంటనే నీది జారింది, నువ్వు జారుడు బండ మీద జారుతున్నావు అనే మాట మనకెంత అర్థమైందో లేదో గాని రేవంత్ రెడ్డికి మాత్రం పక్కా అర్థమైంది. అందుకే గా మాటలు ఆయన నోట్లకెళ్ళి వస్తున్నాయి. ప్రాధేయపడుతున్నాడు. నేను అంటుండు రైతుల్ని పట్టుకొని, రైతులను రిక్వెస్ట్ చేస్తుండు, రైతులను ప్రాధేయపడుతుండు, మీరే కంచె వేసి నన్ను కాపాడుకోవాలంటుండు. కంచేసట రైతులు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడుకోవాలన్నట. ఎందుకు నాయన? రైతులను మోసం చేసినందుక, రైతులను అడుగడుగునా వంచినందుక, రైతు డిక్లరేషన్ లో ఒక్కటి కూడా అమలు చేయనందుకు
నిన్ను కంచె వేసి కాపాడుకోవాలన్నా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఏం చేసినావు రైతుల కోసం? కరోనా వచ్చినా, కష్టం వచ్చినా, పెద్ద నోట్ల రద్దు జరిగినా, ఆర్థిక ఇబ్బంది ఉన్నా కేసీఆర్ గారు క్రమం తప్పకుండా రైతు బందేసిండు, రైతుల్ని కాపాడుకున్నాడు. నువ్వేం చేసినావని రైతుల్ని కంచేసి కాపాడుకోవాలి? 3 సార్లు రైతు బంధు 30,000 కోట్లు ఎగబెట్టినందుకు నిన్ను కంచె వేసి కాపాడుకోవాలనా? యాసంగి పంట బోనస్ ను బోగస్ చేసినందుకు నిన్ను కంచె వేసి కాపాడుకోవాలనా? కేసీఆర్ హయాంలో ఆటో డ్రైవర్ చెప్తే ఇంటికాడ ఎరువులు వచ్చినాయి, ఇలా యాపులు పెట్టి చెప్పులు లైన్లో పెట్టించి యూరియా కోసం రైతుల్ని గోసబెట్టినందుకు కంచె వేసి నిన్ను కాపాడుకోవాలా? ఏం చేసినావు నువ్వు? ఇలా 24 గంటల కరెంటును 10 గంటలకు తెచ్చి కరెంటు సరిగా ఇవ్వక, నీళ్ళు ఇవ్వక రైతుల్ని ఇబ్బంది పెట్టినందుకు కంచె వేసి కాపాడుకోవాలనా? నిన్న భూముల ధరలు పెంచినావు, రేపో మాపో మళ్ళా భూమికి పన్ను వేస్తాడట. భూమికి పన్నులేస్తా, భూముల రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచుతా అని ఇలా ధరలు పెంచి రైతుల దగ్గర డబ్బులు వసూళ్లు చేసినందుకు నిన్ను కంచె వేసి కాపాడుకోవాలనా? అసలు నువ్వు చేసిందేంది? రైతులకు చేసిన ఒక్క మంచి పని చెప్పు. ఇలా కేసీఆర్ గారు రైతు బీమా పేరిట రైతులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చిండు. ఇవాళ రైతు బీమా 6 నెలలైంది ఆగిపోయి. రాష్ట్రంలో చనిపోయిన 7,600 మంది రైతు బిడ్డలకు బీమా డబ్బులు అందకుండా ఆగం చేసినందుకు నిన్ను కంచె వేసి కాపాడుకోవాలనా? దేనికోసం కాపాడాలి?